ఈజ్ ఇట్ వర్త్ టేకింగ్ ద రిస్క్ అని చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. బట్ ఈ జర్నీ చాలా టఫ్. ఇండియాలో సెటిల్డ్ జాబ్ ఉంది, ఇల్లు, కార్ అన్నీ ఉన్నాయి. నాకు రిస్క్ తీసుకోవాలా వద్దా, మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలా లేదా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. జాబ్ వస్తే వెళ్దామన్నట్టు అప్లై చేశాను ఇండియా నుంచి. అయితే రాకుండా లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెనడా పేజెస్. సో ఈవేళ ఒక డిఫరెంట్ టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. లైక్ మా బ్రదర్లో ఇక్కడ 6th December కొత్త న్యూ ఇమిగ్రెంట్గా ల్యాండ్ అయ్యాడు. వచ్చిన 2 monthsలో తనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్లో కోర్ జాబ్ వచ్చింది. సో తను ఎలాంటి టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాడు, నెక్స్ట్ ఇక్కడ ఇంత ఫాస్ట్గా జాబ్ కోర్ డిసిప్లిన్లో రావడానికి వెనకాతలో ఉన్న సక్సెస్ స్టోరీ ఏంటి అనేది మనం ఈవేళ చూద్దాం మనం. So I think this video will be really helpful for new immigrants who are, who just landed in Canada and started to apply for jobs. So తన దగ్గర నుంచి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని మనం ఇవాళ నేర్చుకుందాం, తెలుసుకుందాం మనం. So let's get started. Let's hear from his own words. హాయ్ అండి, నా పేరు దీపక్. నేను లాస్ట్ డిసెంబర్లో ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికైతే రావడం జాబ్ లేకుండానే వచ్చాను. ఇక్కడి నుంచి వచ్చే ముందరే నేను జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. బట్ నాకు ఏమీ ఫైనలైజ్ అవ్వలేదు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2 months పట్టింది నాకు జాబ్ రావడానికి. దీని ముందు ఇక్కడికి వచ్చే ముందు నా బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తాను మీకు. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను. తర్వాత పూణేలో డిజైన్ కన్సల్టెన్సీలో 10 years పాటు పనిచేశాను నేను. అది బిల్డింగ్స్ అని, ఎయిర్పోర్ట్స్ అని, డిఫరెంట్ హాస్పిటల్స్ అని, ఇలా డిఫరెంట్ వాటి మీద నేను వర్క్ చేశాను. అండ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కూడా ఎక్స్పోజర్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి జాబ్స్ వెతకాలి అని నేను చాలా సెర్చ్ చేశాను. సో సింపుల్ ఏంటంటే ఇక్కడ సిమిలర్ ఫీల్డ్లో జాబ్ సెర్చ్ చేయడం చాలా ఈజీ అనిపించింది నాకు, డిఫరెంట్ ఫీల్డ్ స్విచ్ అవ్వడం కన్నా. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చాలా ఫీల్డ్స్ ఉంటాయి. హై వోల్టేజ్ ఉంటుంది, జస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి, వేరే ఉంటాయి. అది అన్నీ మారడం కన్నా ఇప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకుని సేమ్ ఫీల్డ్లో డిఫరెంట్ కంపెనీస్ ఫస్ట్ నేను షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. ఆ షార్ట్ లిస్ట్ చేసిన కంపెనీస్కి నేను రెజ్యూమ్ టైలర్ చేసి, ఆ జాబ్ డిస్క్రిప్షన్ సూట్ అయిన తర్వాత రెజ్యూమ్ టైలర్ చేసి, ఇంచుమించు నేను రోజుకి 1 కన్నా ఎక్కువ అప్లై చేసేవాడిని కాదు. జాబ్ అంత టైం కూడా ఉండేది కాదు ఇండియా నుంచి అప్లై చేసేటప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత టైం ఉంది, బట్ అప్లై చేసేందుకు అన్ని జాబ్స్ లేకపోయేవి. ఎందుకంటే ఒకటి కోవిడ్ టైము, సో ఎక్కువ ఓపెనింగ్స్ కూడా లేవు. సో నేను చాలా సెలెక్టివ్గానే అప్లై చేశాను జాబ్స్. ఆల్మోస్ట్ అప్లై చేసిన ప్రతిదీ వస్తే జాయిన్ అవుదామని అప్లై చేశాను. సో లక్కీగా కొంత హెచ్ఆర్స్ రెస్పాండ్ అయ్యారు. అయితే జాబ్ అప్లై చేయడానికి ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ మీకు చాలామంది ATS అనే ఒక సాఫ్ట్వేర్ వాడతారు. పెద్ద కంపెనీస్ అన్నీ ఆటోమేటిక్ స్క్రీనింగ్ సిస్టమ్ అని ఒక సాఫ్ట్వేర్ వాడతారు. మన రెజ్యూమ్ బేసిక్గా సాఫ్ట్వేర్లో డిటెక్ట్ చేసి వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్తో ఎక్కువ మ్యాచ్ అయితే అప్పుడు మన రెజ్యూమ్ జస్ట్ సెలెక్ట్ అవుతుంది. అది తర్వాత అప్పుడు ఆ హ్యూమన్ ఎవరైతే ఉన్నారో, HR ఎవరైతే ఉన్నారో, ఆ షార్ట్ లిస్ట్ అయిన రెజ్యూమ్స్ని ఆ HR చూస్తారు. అప్పటి వరకు మన రెజ్యూమ్ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మన రెజ్యూమ్ ఫస్ట్ ఆ వాళ్ళు పెట్టిన జాబ్ డిస్క్రిప్షన్తో మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అవ్వాలంటే మీరు ఒకే రెజ్యూమ్తో మల్టిపుల్ కంపెనీస్ అప్లై చేయడం వల్ల అసలు యూజ్ లేదు, ఈ టైం వేస్ట్ అంతే అది. సో ప్రతి జాబ్ డిస్క్రిప్షన్ని మీరు ఎడిట్ చేసి, జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మీ రెజ్యూమ్ని ఎడిట్ చేసి మీరు అప్లై చేస్తే చాలా మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ATS స్క్రీనింగ్లో ఫస్ట్ అయ్యేదానికి, షార్ట్ లిస్ట్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కొన్ని కంపెనీస్కి. ఇంకొక అప్రోచ్ ఏంటంటే, మీకు లింక్డ్ఇన్లో పోస్ట్ పెడతారు, HR పెడతారు, లేకపోతే వాళ్ళ కంపెనీస్లో ఎవరో ఒక కోఆర్డినేటర్ జాబ్ అడ్వర్టైజ్ చేస్తారు. వాళ్ళకి మీకు కనెక్షన్ రిక్వెస్ట్ అప్పుడు జస్ట్ కనెక్షన్ రిక్వెస్ట్ ఒక్కటి పంపడం కాకుండా సాఫ్ట్ రిక్వెస్ట్ అన్నట్టు మీరు వాళ్ళ యాడ్ కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీరు సెండ్ మెసేజ్ అని కూడా ఆప్షన్ ఉంటుంది. అక్కడ సెండ్ మెసేజ్లో మీరు కస్టమైజ్ చేసి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుని, మీకు ఎక్స్పీరియన్స్ ఉందని, వాళ్ళ కంపెనీతో మీకు పనిచేయడం ఇంట్రెస్ట్ ఉందని, ఫస్ట్ మిమ్మల్ని ఇలా ఓపెనింగ్ ఒకటి చూశానన్నట్టు, ఆ ఓపెనింగ్కి యువర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై అన్నట్టు మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. బాగా చేసినప్పుడు అది
కొంతమంది వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వచ్చు, సరే మీ రెజ్యూమ్ పంపండి అనొచ్చు. కొంతమంది అసలు మీ కనెక్షన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ అది మ్యాటర్ అవ్వదు. జస్ట్ మీరు కనెక్షన్స్ పెంచుకోవడం కోసం మీరు డిఫరెంట్ కంపెనీస్ హెచ్ఆర్తో కనెక్షన్ పెంచుకోవడం కోసం మీరు చేయొచ్చు. అది ఒక అప్రోచ్. ఈ రెండు డెఫినెట్గా చాలా వర్కౌట్ అవుతాయి. ఏ ప్లాట్ఫామ్స్ నుంచి జాబ్స్ అప్లై చేసావు? నెక్స్ట్ నువ్వు కొన్ని సెలెక్టివ్గా కొన్ని కంపెనీస్ అప్లై చేశానని చెప్పావు కదా, లైక్ ఎన్ని కంపెనీస్కి నువ్వు జాబ్స్ అప్లై చేస్తే ఎంతమంది రెస్పాండ్ అయ్యారు? లైక్ నీ సక్సెస్ రేషియో ఎలా ఉంది అక్కడ? లైక్ కాల్స్ రావడం కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ కొంచెం ఎలాబొరేట్గా ఏమైనా చెప్పగలవా? నేను వచ్చేసి ప్లాట్ఫామ్స్ అయితే లింక్డ్ఇన్ ఒకటి. లింక్డ్ఇన్ చాలా బాగా వాడాను, చాలా బాగా ఫాలో అయ్యాను. లింక్డ్ఇన్లో డిఫరెంట్ అలర్ట్స్ పెట్టుకోవచ్చు మీరు. ఎలక్ట్రికల్ డిజైనర్ అని, ఇంటర్మీడియట్ ఎలక్ట్రికల్ డిజైనర్ అని, ఎలక్ట్రికల్ కోఆర్డినేటర్ అని డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. మీకు మీ ఫీల్డ్లో ఏదైతే మీరు ఇండియాలో ఉన్నారో వాటికి సూటబుల్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఇంజనీరింగ్ రోల్స్ చూడండి. అవి మీరు సెర్చ్ టర్మ్స్లో ఎలక్ట్ పెట్టుకోండి. మీరు లింక్డ్ఇన్లో ఎలక్ట్ పెట్టుకున్న తర్వాత మీకు ఈమెయిల్ వస్తుంది. సో ఆ ఈమెయిల్ చూసి ఒకటి. నెక్స్ట్ మీరు అలాగే సేమ్ అలర్ట్స్ మీరు ఇండీడ్లో పెట్టుకోవచ్చు. ఇండీడ్లో మీకు డైలీ అలర్ట్స్ అని, లేకపోతే అలర్ట్స్ ఫర్ 7 days అని, అలర్ట్స్ ఫర్ 30 days అని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాంట్లో కూడా మీరు అలర్ట్స్ పెట్టుకోవచ్చు మీకు నచ్చిన రోల్స్. సో బేసిక్గా లింక్డ్ఇన్, ఇండీడ్ అండ్ ఇంకొకటి కెనడా జాబ్ బ్యాంక్ ఉంటుంది. ఆ కెనడా జాబ్ బ్యాంక్ నాకంత ఎక్కువ మ్యాచ్ అయిన జాబ్స్ నాకు ఇవ్వలేదు కెనడా జాబ్ బ్యాంక్. సో దాని మీద నేను ఎక్కువ రిలై అవ్వలేకపోయాను. కొంతమంది ఎంప్లాయర్స్ అది ఒక ఈమెయిల్ వస్తుంది, an employer invited you to apply for this job అని వచ్చింది. అదేదో ఇంజనీరింగ్ మేనేజర్ అని, చాలా హై లెవెల్ పొజిషన్స్ ఉండేవి. బట్ స్టిల్ నేను నా ప్రొఫైల్లో ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ కానీ, ఆ జాబ్ ప్రొఫైల్లో కానీ అంత డీటెయిల్స్ అవి లేకపోయినా సరే ఆ జాబ్ బ్యాంక్ నాకు సరిగ్గా జాబ్స్ మ్యాచ్ చేయలేకపోయింది. సో అందుకే నేను ఆ కెనడా జాబ్ బ్యాంక్ ఎక్కువ వాడలేకపోయాను. సో నేను ఎక్కువ వాడింది లింక్డ్ఇన్, ఇండీడ్. అండ్ ఇంతకన్నా ఏంటంటే మీరు సెలెక్టివ్గా కంపెనీస్ కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటే, ఆ షార్ట్ లిస్ట్ చేసుకున్నవి నేను అరౌండ్ 30 ఎన్నో చేశానండి. ఎందుకంటే ఫస్ట్ మీరు ఎలక్ట్రికల్ డిజైనర్ అనో ఇంజనీర్ అనో పెట్టి మీరు సెర్చ్ చేసిన తర్వాత అసలు ఏమేమి కంపెనీస్ ఉన్నాయి అని మీకు ఐడియా వస్తుంది. ఆ కంపెనీస్ ఎక్కువ ఏ లొకేషన్లో ఉన్నాయని కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ జాబ్ లిస్టింగ్ బోర్డ్స్లో. సో నాకు తెలిసి టొరంటోలోనే ఎక్కువ ఉన్నాయి, వాన్కూవర్లో నెక్స్ట్ ఉన్నాయి, ఇంకా క్యాల్గరీ, ఎడ్మంటన్లో చాలా తక్కువ ఉన్నాయి. సో ఒంటారియో, టొరంటో, ఒటావా ఈ రెండిటికి మధ్యలో ఈ 2 సిటీస్లోనే ఎక్కువ మీకు జాబ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది జనరల్గా. చాలా కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మీకు డిఫరెంట్ కంపెనీస్ ఏంటి అని చూడాలంటే తెలిసిపోతుంది. మీరు ఇండియాలో వర్క్ చేసే కంపెనీకి కాంపిటేటివ్ కంపెనీస్ ఏంటి అది మీకు తెలుస్తుంది. మీ క్లయింట్స్ లేకపోతే కన్సల్టెంట్స్ లేకపోతే డిఫరెంట్ ఎవరైతే బిడ్ చేస్తున్నారని డిఫరెంట్ మీకు కంపెనీ పేర్లు డెఫినెట్గా తెలుస్తుంటాయి మీకు. వాటి కెరీర్స్లో మీకు వాటి వెబ్సైట్స్కి వెళ్ళి, కెరీర్స్ పేజ్కి వెళ్ళి డిఫరెంట్ లొకేషన్స్ మీరు సెర్చ్ చేసి అక్కడ మీకు జాబ్ లేకపోయినా సరే అన్సాలిసిటెడ్ అప్లికేషన్ అని ఒకటి ఉంటుంది, అది మీరు పెట్టచ్చు. అంటే ఒకవేళ జాబ్ అడ్వర్టైజ్మెంట్ లేకపోయినా సరే వాళ్ళ డేటాబేస్లో మీ రెజ్యూమ్ ఉండేటట్టుగా మీరు ముందే అప్లై చేయొచ్చు. అరౌండ్ నేను ఒక 30 డిఫరెంట్ కంపెనీస్ నేను చేసుకున్నాను అప్లై. దీంట్లో జాబ్ వస్తే బాగుంటుంది, డెఫినెట్గా మనం వర్క్ చేయొచ్చు అని. ఆ 30 డిఫరెంట్ కంపెనీస్లో కూడా నా జాబ్ సెర్చ్ ఫోల్డర్లో కూడా కంప్యూటర్లో డిఫరెంట్ ఒక్కొక్క కంపెనీకి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో మళ్ళీ ఈ పొజిషన్ ఏమైందంటే చాలా రోజులకి అప్లై చేసేటప్పటికి ఎప్పుడో 1 month తర్వాత 2 months తర్వాత యువర్ అప్లికేషన్ ఇస్ రిజెక్టెడ్ అని వస్తుంది. కాకపోతే యువర్ అప్లికేషన్ ఇస్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ ఫేజ్ అని వస్తుంది. కానీ చాలా అప్లికేషన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళవు. బట్ ఏది రిజెక్ట్ అయింది, అప్పటికి నువ్వు ఏ రెజ్యూమ్తో అప్లై చేసావు అనే దానికి కూడా మీకు గుర్తుండకపోవచ్చు. అందుకే నేను ఇలా ఫోల్డర్స్ ఒకటి క్రియేట్ చేసుకుని ఏ రెజ్యూమ్తో అప్లై చేసాము అని పెట్టుకున్నాను. సో దీపక్, నీ స్టేటస్ ఆఫ్ రెసిడెన్సీ ఇక్కడ కెనడాలో ఏంటి? లైక్ నీకు ఆల్రెడీ పిఆర్ ఉందా, లేదంటే నువ్వు వర్క్ పర్మిట్ మీద ఇక్కడికి వచ్చావా? నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అవి, అంటే ఇండియా నుంచి అప్లై చేయడం కరెక్టా, లేదంటే ఇక్కడ కెనడా నుంచి అప్లై చేయడం కరెక్టా అసలు? సో నీ ఇన్సైట్ ఏంటి దీని మీద? సో నాకు పిఆర్ ఉందండి, పిఆర్ అప్లై చేశాను. బట్ నేను పిఆర్ అప్లై చేసిన తర్వాత నేను
ఒక 2 years పాటు వెళ్దామా వద్దా ఏంటి అసలు చాలా డైలమాలో ఉన్నాను. ఎందుకంటే నాకు అక్కడ ఆల్రెడీ ఇండియాలో సెటిల్డ్ జాబ్ ఉంది, ఇల్లు కార్ అన్నీ ఉన్నాయి. సో అండ్ జాబ్ కూడా మంచిదే ఉంది. సో అదొక డిఫికల్ట్ ఛాన్స్ అయింది నాకు. రిస్క్ తీసుకోవాలా వద్దా, మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలా లేదా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. అయితే ఒకసారి నేను అప్లై చేశాను, సరే జాబ్ వస్తే వెళ్దామన్నట్టు అప్లై చేశాను ఇండియా నుంచి. అయితే రాకుండా లేదు. క్యాల్గరీలో నుంచి ఒక కంపెనీ ఫోన్ ఇంటర్వ్యూ అయింది. ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఆటోవా నుంచి ఒక కంపెనీ, ఒక పెద్ద కంపెనీ మంచి శాలరీతోనే ఆల్మోస్ట్ జాబ్ ఆఫర్స్ వరకు వెళ్ళాయి. అండ్ ఒక కిచెనేర్ నుంచి ఒక కంపెనీ జాబ్ ఆఫర్ వరకు వెళ్ళాయి. బట్ నేను రిస్క్ తీసుకోలేక నేను రాలేకపోయాను. సో చాలామందికి ఒపీనియన్ ఉంటుంది, పిఆర్ తర్వాత వెంటనే జాబ్ లేకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి జాబ్ సెర్చ్ చేయాలని ఒక ఒపీనియన్లో ఉంటారు. బట్ అది 90% ట్రూవే. కానీ డెఫినెట్గా 10% మందికి కూడా ఇక్కడికి వాళ్ళు ఫిజికల్గా లేకపోయినా జాబ్ ఆఫర్ తెచ్చుకునే క్యాపబిలిటీ ఉండొచ్చు. సో మీరు పిఆర్ వచ్చిన వెంటనే టైం వేస్ట్ చేసుకోకుండా డెఫినెట్గా మీరు అప్లై చేస్తూ ఉండాలి మీ టార్గెటెడ్ కంపెనీస్కి ఆర్ ప్రొఫెషన్కి. అయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి వేగా ఇండియా నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ అయితే మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పిక్ అవ్వక ముందు నుంచే స్టార్ట్ చేయొచ్చు మీరు. సో డెఫినెట్గా జాబ్ ఆఫర్స్ అయితే వస్తాయి. నా కేసులో అది నేను యూజ్ చేసుకోలేకపోయాను జాబ్ ఆఫర్ వచ్చినా కూడా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆప్షన్స్ లిమిటెడ్ అయిపోతాయి. ఎందుకంటే మీకు ఏ ఆఫర్ వస్తే ఆ ఆఫర్ మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు ఎక్కువ బార్గెనింగ్ కెపాసిటీ ఉండదు. వచ్చిన జాబ్ డెఫినెట్గా ఫస్ట్లో జాయిన్ అవ్వాలి. అండ్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు వెంటనే ఇంకో కంపెనీస్కి అప్లై చేయలేరు. కొంచెం స్టెబిలిటీ కోసం మళ్ళీ మీ రెజ్యూమ్ బాగుండడం కోసం ఒక 1 year 6 months ఎంతైనా పనిచేస్తారు. అలాంటి కన్స్ట్రెయింట్స్ ఉండిపోతాయి. సో మీకు ఇండియా నుంచి అప్లై చేసుకుంటే మీకు అట్లీస్ట్ తెలుస్తుంది మీ రెజ్యూమ్ ఎలా యాక్సెప్ట్ అవుతుంది లేకపోతే రిజెక్ట్ అవుతుంది, ఏంటి జాబ్ ప్రాస్పెక్ట్స్ ఏంటి. ఇక్కడికి రాకుండా మీకు ఐడియా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. సో దీపక్, లైక్ ఫైనలీ నువ్వు జాబ్ వచ్చింది, ఇక్కడ సెటిల్ అయ్యావు, అంతా బాగుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రెసెంట్. సో కానీ నువ్వు జాబ్ ఇండియాలో వదిలేసి ఇక్కడ ఫ్రెష్ ఇమిగ్రెంట్గా వచ్చావు. నువ్వు చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది మైండ్లో. జర్నీ అంతా ఎలా అనిపించింది? లైక్ ఇండియా వదిలేసి అసలు లైక్ స్టార్టింగ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ది స్క్రాచ్. ఈజ్ ఇట్ వర్త్ టేకింగ్ ద రిస్క్ అని చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. బట్ ఈ జర్నీ చాలా టఫ్గానే అనిపించవచ్చు. ఆల్రెడీ సెటిల్ అయ్యి ఉంటే అక్కడ ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలా అనేది ఒక చాలా డిఫికల్ట్ క్వశ్చన్. అక్కడ మీకు ఒక ఫ్రెషర్గా తర్వాత ఇమీడియట్గా రావాలంటే చాలా ఈజీ ఆప్షన్. అది డెఫినెట్గా మీరు రావాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, డిఫరెంట్ కంట్రీస్ తిరగాలి, వర్క్ చేయాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం ఎప్పుడైనా మంచిదే. సో నా కేసులో ఆల్రెడీ వెల్ సెటిల్డ్ మూవ్ అవ్వాలా వద్దా అనేది నేనైతే ఇప్పుడు డెఫినెట్గా ఎస్ అనే చెప్తాను. ఈ రిస్క్ తీసుకోవడంలో ఎటువంటి బ్యాడ్ థింగ్ అయితే ఏం లేదు. డెఫినెట్గా అంత మంచి జరుగుతుంది, అంత లూజ్ అయిపోయేది ఏం లేదు. బట్ గెయిన్ అయ్యేది ఏంటి అంటే మీకు ఇక్కడ డిఫరెంట్ వర్క్ కల్చర్ ఉంటుంది, డిఫరెంట్ మల్టీనేషనల్తో మీకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. మీరు పనిచేసే రోల్లో కూడా డిఫరెంట్ పీపుల్తో మాట్లాడడం, సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ మీకు డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వర్క్ చేయడం కానీ లేకపోతే మీ ఫ్యూచర్ గ్రోత్ కానీ మీ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఫ్యూచర్గా కానీ డెఫినెట్గా ఈ చిన్న రిస్క్ డెఫినెట్గా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ డెఫినెట్లీ వర్త్ టేకింగ్ దిస్. So thanks Deepak, really thankful for your valuable insights. And so మీ దీపక్ చెప్పినట్టుగా ఇది ఇంపాసిబుల్ అయితే కాదండి. ఇండియా నుంచి కూడా జాబ్స్, తనకి 2 jobs వచ్చాయి. సో తను పర్సనల్ కన్స్ట్రెయింట్స్ వల్ల హీ కుడెంట్ యాక్చువల్లీ యాక్సెప్ట్ దట్ జాబ్స్. సో బేసికలీ ఇండియా నుంచి జాబ్స్ రావు అన్న మిస్కాన్సెప్షన్ నుంచి అట్లీస్ట్ ఈ వీడియో మిమ్మల్ని బయటపడేస్తుందని నేను అనుకుంటున్నాను నేను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు దేశం కానీ దేశం ఇక్కడికి వదిలి వస్తున్నాము అంటే చాలామంది అనుకుంటారు వెదర్ ఈజ్ ఇట్ వర్త్ టేకింగ్ ఏ రిస్క్ అని చెప్పి. అది కూడా తను చాలా క్లియర్గా చెప్పాడు. సో మీ థాట్ ప్రాసెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ సో యూ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ పీపుల్ అక్రాస్ ది గ్లోబ్. అండ్ కెనడాలో మీకు కనిపించని ఇమిగ్రెంట్స్ అంటూ ఉంటారు. సో ఒక పర్టికులర్ మీరు కెనడాలో ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నా సరే యూ విల్ గెట్ టు వర్క్ విత్ పీపుల్ అక్రాస్ ది గ్లోబ్. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ డెవలప్డ్ బై ది ఇమిగ్రెంట్స్. So Canada is a land of opportunities for anyone andi. Ekkada don't need to give up on anything. If you really aspire to be in a place like this country is all yours.
I hope this video has really provided you a good, a very good insight for you to realize your dreams come true. So we'll come up with another video very shortly. So till then, stay tuned on Canada Pages. Thank you.